కొద్దిగా వెచ్చగా ఇక్కడ ఒక ఆంటీ అయితే ఇక్కడ వేసారనమాట చలిమంట. పార్కింగ్ ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది కార్ పార్కింగ్. చూసారా ఎంత స్టీప్ ఉందో పైకి. తెల్లగా అయిపోతున్నాయి చేతులు చూడండి. సో ఇంత కష్టమైంది ఇప్పుడు దిగాలి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఇప్పుడైతే మేము వంజంగి కొండ పైన ఉన్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా స్టాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మంచిగా మాకు ఈ చలిలో కొద్దిగా వెచ్చగా ఇక్కడ ఒక ఆంటీ అయితే ఇక్కడ వేసారనమాట చలిమంట. సో ఇంకా కొంచెంసేపు నుంచుని ఇంకా పైకి అయితే వెళ్ళిపోతాము. ఆల్మోస్ట్ మనము ఆ కొండ పై వరకు అయితే నడవాలన్నమాట. సో అందరూ కూడా పైకి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనకి ఒక 45 మినిట్స్ అయితే ట్రెక్ ఉంటుంది. నేను రిటర్న్ వచ్చినప్పుడు అయితే మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను. ఇవాళ క్రౌడ్ అయితే క్రేజీ ఉన్నారు అసలు. పార్కింగ్ ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది కార్ పార్కింగ్. మేము చాలా కష్టపడి పై వరకు అయితే వచ్చాము. షార్ప్ 6 అయింది చూసారు కదా. ఇప్పుడు ఇంకా అలా మెల్లిమెల్లిగా వెళుతూ వస్తుంది అనమాట. సన్ రైజ్ అయితే కంప్లీట్గా అవ్వలేదు. యాక్చువల్గా కంప్లీట్ సన్ రైజ్ చూడాలంటే ఇదిగోండి ఆ కొండ పైకి ఎక్కాలి. ఇప్పటివరకు మనం అయితే ఇంకా జస్ట్ సగం కొండ ఎక్కాము. ఆ కింద నుండి అలా ట్రెక్ చేసుకొచ్చాము. నాకు ఈ మధ్య ఇవన్నీ తిరుగుతున్నాను కదా, కొద్దిగా అలవాటు అయిపోయింది నా బాడీకి ట్రెక్కింగ్ అదంతా కూడా. సో ఇప్పుడైతే బాగుంది. ఆల్రెడీ కొద్దిగా సన్లైట్ వచ్చింది కాబట్టి బాగుంది. అంటే కొందరు ఎక్కలేకపోతున్నారు అనమాట. వాళ్ళందరూ ఇక్కడ నుండే ఇంకా సన్ రైజ్ చూసేస్తున్నారు. మనం కొద్దిగా ఎక్కగలుగుతున్నాం కాబట్టి మనం ఆ పై వరకు అయితే ఎక్కుదాము. అంటే నేను 2 times ఎక్కాను. సో ఈసారి 3rd time కదా, ఇది కూడా ఎక్కేద్దాం. ముచ్చటగా 3వ సారి కూడా అయిపోద్ది. వా, అప్పుడే మంచి సీనరీ వచ్చింది రైట్ సైడ్లో. ఏందబ్బా అసలు ఈ స్టాల్స్, ఇన్ని స్టాల్స్ ఉన్నాయి. నాకు ఆయాసం వచ్చేస్తుంది. కొంతసేపు హెల్మెట్ తీసి అప్పుడు పైకి ఎక్కిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తా. చూడండి అసలు మొత్తం అంతా అన్రియలిస్టిక్గా ఉంది అసలు. ఇక్కడ నుండి మేము యాక్చువల్గా ఆ కొండ పైకి వెళ్ళిపోయి ఉంటే కనుక ఇంకా బాగుండేదేమో సన్ రైజ్. అంటే మేము కొండ పైకి వెళ్ళాలంటే ఇంచుమించుగా 5:30 కల్లా కొండ మీద ఉండుంటే సన్ రైజ్ కరెక్ట్గా అయ్యేదేమో. చూడండి ఇంకా మూన్ ఉంది, హాఫ్ మూన్ ఉంది పైన. మీకు గుర్తుందా, పూణేలో లోనావాలా వెళ్ళినప్పుడు ఇలాగే జారిపోయాను నేను పైనుండి కొండ దిగేటప్పుడు. సో జాగ్రత్తగా ఎక్కుతాను, జాగ్రత్తగా దిగుతాను. ఇవాళ మాత్రం చూసారా ఎంత స్టీప్ ఉందో పైకి. అందరూ ఎక్కుతున్నారు మెల్లిమెల్లిగా చూసుకుని జాగ్రత్తగా. సో టైమ్ ఈజ్ లైక్ 6:15. మేము 6 o'clock అక్కడ ఉన్నాం అనమాట. ఒక 15 minutes పట్టింది మెల్లిగా అలా ఎక్కాము ఇక్కడ వరకు. లుక్ ఎట్ దిస్ వ్యూ, క్రేజీ అసలు. ఇక్కడ వరకు వచ్చినందుకు వర్త్. ఇంకా పైకి ఎక్కితే ఇంకా బాగుంటుంది. చాలా మంది ఎక్కుతున్నారు కానీ పెద్దవాళ్ళు మాత్రం ఎక్కలేకపోయి ఇంకా అక్కడ ఆగిపోతున్నారు అనమాట. నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అనుకోండి. ఇంకా పైనుండి చూస్తే ఎదుగుండి చూసారా ఇలాంటి స్టీప్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే నుంచోవద్దు ఎవరు కూడా, చాలా ఇబ్బంది అయిపోద్ది. లుక్ చూడండి అసలు ఎలా ఉందో, అన్రియలిస్టిక్ అసలు, ఫెనామినల్ అసలు. ఏమన్నా ఉందా? కొంతమంది ఆ కొండపైకి ఎక్కుతున్నారు. ఏ కొండ ఎక్కితే ఏముంది, అక్కడ నుంచి చూసినా ఒకటే, ఇక్కడ ఈ కొండ మీద చూసినా ఒకటే, ఇక్కడ నుండి కూడా చూసినా ఒకటే. కింద కనపడే సేమ్ క్రౌడ్ ఫార్మేషన్ కనపడద్దు అందరికి. మనం ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్నాం అనమాట. నార్త్ సైడ్ క్లౌడ్ ఫార్మేషన్ చాలా ఎక్కువ ఉంది. ఈస్ట్ సైడ్ అయితే అసలు మొత్తం అంతా సన్ వచ్చేసింది. అటు చివరి అయితే బాగా ఎక్కువ క్లౌడ్స్ కనపడుతున్నాయి అండ్ ఫాగ్ అదంతా కూడా కనపడుతుంది. ఇటు సైడ్ అయితే భలే ఉంది అసలు. మొత్తం ఏదో సినిమాటిక్ వ్యూలో అనిపిస్తుంది నాకైతే ఇది చూస్తుంటే కనుక. నేను ఇంకా హెల్మెట్ వేసుకుని ఎక్కేస్తున్నా మీకు కొద్దిగా వ్యూస్ అయి చూపిద్దామని చెప్పి. ఏంటి అందరూ ఒకసారి అరుస్తున్నారు, ఏంటంటారు? పైకి వెళ్ళి చూద్దాం. ఎందుకు అరుస్తున్నారో తెలియదు మరి. కంప్లీట్ సన్ రైజ్ అయ్యి ఉంటుంది. వాహ్, క్రేజీ అసలు. కరెక్ట్ టైంకి మేము వచ్చామో లేదో సన్ రైజ్ అయితే అవుతుంది. సో లుక్ ఎట్ దట్.
చూసారు కదా, జస్ట్ ఇప్పుడే ఇంకా కంప్లీట్గా అవుతుంది. ఇప్పుడు హాఫ్ సన్నే ఉందన్నమాట, ఇంకా పైకి వస్తుంది. అందరూ ఇంకా అరుస్తున్నారు. వా, నైస్ నైస్ నైస్, సూపర్. టైం 7:50 అయ్యింది. ఇప్పుడు చూడండి, ఇంకా మొత్తం క్లౌడ్ ఫార్మేషన్ అంతా పోయి మెల్లిమెల్లిగా కిందన భలే కనబడుతుంది అనమాట. ఆ రెసార్ట్స్ అవన్నీ కూడా క్లియర్గా కనపడుతున్నాయి చూడండి. ఇప్పుడు సూపర్. అసలు చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా ఇంకా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము కూడా మంచిగా ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇప్పటివరకు ఇదంతా కూడా ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే కనుక ఫాలో అయిపోండి. మొత్తం అప్డేట్స్ అవన్నీ కూడా, ఫొటోస్ అన్నీ కూడా దానిలో పెడతాను. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా కిందకైతే దిగిపోతాము. ఇప్పుడు మెయిన్ టాస్క్ కిందకి దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. అందరూ అసలు ఎన్ని ఫోటోలు తీసుకున్నారు అనుకోండి, మామూలుగా కాదు. మేమైతే కొంచెంసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాను, అలా ఫీల్ క్యారీ చేస్తూ. చాలా నచ్చింది నాకైతే. మొత్తం గాలికి చేతులు ఇదంతా కూడా ఇంకా సెన్స్ లేకుండా పోయాయి అనమాట. మొత్తం తెల్లగా అయిపోతున్నాయి చేతులు చూడండి. ఇప్పుడు ఇంకా క్లియర్ కనపడుతుంది కిందంతా. కిందన భలే ఉంది అసలు, చాలా బాగుంది. లైట్గా ఆకలి కూడా స్టార్ట్ అయింది. నైట్ కూడా సరిగ్గా తినలేదు నేను. చూస్తున్నారు కదా,
కిందకి దిగేటప్పుడు ఎలా ఉందో జాగ్రత్తగా దిగాలి. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కనుక నా సజెషన్ ఏంటంటే అక్కడ కింద వరకే రండి, పైకి అయితే రావద్దు. ఎందుకంటే చాలా డేంజర్గా ఉంది. కొద్దిగా ఏమైనా స్లిప్ అయినా కూడా ఈజీగా లెగ్ అయితే బెండ్ అయిపోతాయి. అందుకనే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఫాస్ట్గా ఎక్కేస్తారు ఒక హాఫ్ అన్ అవర్లో. అలాగా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా కొద్దిగా ఆయుసం ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా 1 అవర్ పట్టుద్ది ఈ కొండ ఎక్కాలంటే. ఆ కొండ పైన కూడా వెళ్తున్నారు కొంతమంది, అండ్ ఇటు సైడ్ కొండ మీదకి కూడా వెళ్తున్నారు కొంతమంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు. ట్రెక్కింగ్ కదా బేసిక్గా, ఎవరు ట్రెక్ వాళ్ళు చేసుకుంటున్నారు సరదాగా. పడనంత వరకు అంతా బాగానే ఉంటుంది, పడితేనే ఇబ్బంది. ఇప్పుడు చూడండి కిందన ఎంతమంది గ్యాదర్ అయిపోయారు ఒకసారి. అదంతా కూడా క్రౌడ్ అంతా కూడా ఈ కొండ మీద దిగుతున్నారు, మేము ఎక్కిన కొండ మీద దిగుతున్నారు. అదిగోండి అక్కడ ఆ కొండ మీద దిగుతున్నారు. ఆ కొండ మీద వచ్చి చూడండి అసలు ఆ కొండ పై వరకు ఎక్కేస్తారు. అసలు బాగానే ఎక్కుతున్నారు ట్రెక్కింగ్ వాళ్ళు. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయి ఉండొచ్చు నేను అనుకోవడం, అంత పైకి ఎక్కుతున్నారంటే. అది చాలా స్టీప్ ఉంది చూడండి, ఇలా ఉంటుంది మొత్తం. సో ఇంత కష్టమైంది ఇప్పుడు దిగాలి. నేను ఇంకా మెల్లిగా జాగ్రత్తగా దిగుతాను. నాకు లోనావాలాలో చాలా పెద్ద దెబ్బ పడింది, జారిపోయి పడిపోయాను. నా హెల్మెట్ వచ్చేసి రోలై కిందకి వెళ్ళిపోయింది, చాలా కిందకి వెళ్ళిపోయింది. సో అప్పుడు నుండి నాకు యాక్చువల్గా భయం అనమాట ఇలాగా ట్రెక్కింగ్ స్పాట్లకు వచ్చినప్పుడు. చూస్తున్నారు కదా ఎంత కష్టంగా ఉందో. పొద్దున్న ఈజీగా వచ్చేసాం, కానీ అంటే కంగారుగా అంతా సన్ రైజ్ అయిపోద్దని కంగారుగా వచ్చేసాం. కిందకి దిగేటప్పుడు తెలుస్తుంది బాధ. చాలా కష్టంగా ఉంది ఇది, ఈ ట్రెక్ మాత్రం. ఊరినైనా ఎంత డీప్ ఉంది ఏంటది అసలు. లేడీస్ కొద్దిగా కష్టంగా దిగుతున్నారు. నేను ఎందుకు భయపడుతున్నా అంటే యాక్చువల్గా షూకి గ్రిప్ సరిగ్గా లేదు. మెయిన్ అది ఒక్కటే నా బాధ. జారిపోతానేమో అని భయం వేస్తుంది. ఎంత కష్టంగా ఉందో చూడండి. అందరు మెల్లిగా దిగుతున్నారు. మంచి గ్రిప్ ఉన్న షూస్ అయితే వేసుకురండి, లేదా ట్రెక్కింగ్ షూస్ అయినా వేసుకుంటారండి, లేకపోతే చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అందరూ పాపం బాగానే హెల్ప్ చేస్తున్నారు మనకి దిగడానికి. నేను తెచ్చిన ఒక ఫుల్ బ్యాటరీ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక బ్యాటరీ అయితే మార్చాను. ఇంకా మళ్ళీ మన ప్రయాణం సాగుతుంది కిందకి. ఆల్మోస్ట్ వచ్చాం అనుకోండి, ఇంకా 80% వస్తుంది, ఇంకో 20% ఉంది కిందకి, అంతే. అదమ్మా సంగతి. అంత పైకి ఎక్కాము, మళ్ళీ కిందకి దిగుతున్నాం. 6 o'clock వచ్చాం, 8 అయిపోయింది. అంటే 2 hours మొత్తం ఎక్కి దిగిపోతున్నాం కూడా. ఇంకా కొంతమంది ఉన్నారు పైన, వాళ్ళు ఇంకొక గంట ఉంటారేమో 9 వరకు. వామ్మో కాళ్ళు వణుకుతున్నాయి. మద్దగడకి ట్రెక్కింగ్ ఉండదు, లంసింగ్ కూడా ట్రెక్కింగ్ ఉండదు. లంసింగ్ అయితే జస్ట్ నార్మల్ రూట్ లాగే ఉంటుంది, అలా నడుచుకెళ్ళిపోవచ్చు. దీనికే బాబాయ్ ఎంత ఉంది. నడిచి పట్టేస్తున్నాయి కిందకి దిగేటప్పుడు కాళ్ళు. పైకి ఎక్కేటప్పుడు 2 ట్రెక్స్ ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్ చూస్తారు కదా ఎలా ఉందో మొత్తం అంతా కూడా. ఇప్పటి వరకు తిరిగిన వాటిల్లో ఇది బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు. అంటే ఈ డిసెంబర్లో నేను తిరిగిన అన్నీ చూసుకుంటే కనుక. అమ్మాయ ఫైనల్గా వచ్చేసాం. క్రౌడ్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, మ్యాగీ ఏవేవో ఉన్నాయి, చాక్లెట్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అందరూ ఏవో తింటున్నారు, కానీ కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే కొండ పైన కదా, ఇంకా మేమేం తినము, మ్యాక్స్ కిందకి వెళ్ళిపోతాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం కిందకి వెళ్ళి. ఇదిగోండి బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు, ఇంకా చీకులు, ఎవరికి ఏది దొరికితే వాళ్ళు పెడుతున్నారు. కాఫీ, టీలు అన్నీ ఉన్నాయి. ఇందాక చాక్లెట్ కొన్నావు కదా ఎక్స్ట్రా. నువ్వు కొన్నది ఎంత? 10 rupees 20. చెప్పాను కదా ఇది ఒక ట్రెక్ ఉంటుందని. ఇది సెకండ్ది. ఆ క్రౌడ్ దాటుకుని ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ఇంకొక చిన్న ట్రెక్ ఉంటుందని చెప్పాను కదా. ఇదైతే ఆల్మోస్ట్ ఒక 2 kilometers వరకు ఉంటుంది. ఇలా మొత్తం అంతా అడవి, అలా నడుచుకుంటూ వెళ్ళాలి అంతే. వింటర్లోనే ఇక్కడ తిరుగుతారు, ఇంకా మిగతా టైంలో ఎవ్వరు తిరగరు. సమ్మర్లో రారు, అస్సలు ఎవరు రారు. మాన్సూన్లో వస్తే కనుక జారిపోతారు కూడా. చూసారా
నేల ఎలా ఉందో. మార్నింగ్ వచ్చేటప్పుడు అసలు ఏవి కనపడవు, ఇవేవి జస్ట్ టార్చ్ చేసుకుంటే ఈ దారి కనపడద్దు అంతే. ఈ దారిలో కనీసం రాళ్ళు కూడా సరిగ్గా కనపడవు, అంత చెమ్మ చీకటిగా ఉంటుంది. జనాలు తిరగడం వల్ల ఇంకెవరు భయం లేకుండా వెళ్ళిపోతుంటారు పైకి నడుచుకుంటూ. పొద్దున్న వచ్చేటప్పుడు రియలైజ్ అవుతారు, ఏంటి మనం ఎంత పైకి వచ్చామా, ఇలాంటి ప్లేస్లో నడుచుకుని వెళ్ళామా అని రియలైజ్ అవుతారు. ఫైనల్గా అయితే మనము ఇంకా బయటకు వచ్చేసాము, అంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. చెప్పాను కదా అంత అడవిలాగా ఉంటుందని. చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం. ఇక్కడ ఏదో సెల్ ఫోన్ టవరో ఏదో అనుకుంటా, లేకపోతే బిఎస్ఎన్ఎల్ టవరు. ఈ మధ్య అన్ని చోట్ల కట్టేస్తున్నారు, జియో టవర్లు, బిఎస్ఎన్ఎల్. మొన్న లంసింగ్లో కూడా చూశాను నేను. ఫైనల్గా చేరిపోయాం. ఇదే మన పార్కింగ్ ప్లేస్. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ స్టోరీ, స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏదో రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఇచ్చట అక్రమదారులు శిక్షార్హులు మరియు క్రింద పనులు నిషేధించబడినవి. ట్రెక్ అదంతా కూడా బాగుంది, మంచిగా వెళ్ళొస్తాము హ్యాపీగా. ఇంకెక్కడి నుండి మేమైతే స్టార్ట్ అయిపోతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్, ఫిర్ మిలేంగే. చూసారు కదా డస్ట్ అదంతా కూడా బయట పడేస్తున్నారు. ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏ ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ తాగినవి ఎక్కడ పడితే అక్కడ వేయడద్దు. అవన్నీ మనకే ప్రాబ్లము, మనకే ఇష్యూ అయితే అవన్నీ నీట్గా తీసుకొచ్చి ఇక్కడ బయట బిన్ లాగా పెట్టారనమాట, అక్కడ పడేయడానికి ట్రై చేయండి.